హాయ్ గాయ్స్, మొత్తానికి హరిహర వీరమల్లు అనేది రిలీజ్ అయిపోయింది ఎట్కేలకు. సో నేనైతే చూసేసా, ఇందాకే నా షో కవర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నా పర్సనల్ రివ్యూ అనేది గైస్ ఇది. సో నాకు ఎట్లా అనిపించిందో చెప్తున్నాను. సో మీకు ఎట్లా అనిపించిందో మీరు చూస్తే మాత్రం కింద కామెంట్ చేయండి గాయస్. సో ఇంకెందుకు ఆలస్యం, రివ్యూలోకి వెళ్ళిపోతాం. అండ్ ఫస్ట్ స్టోరీ ప్లాట్లోకి వెళ్ళిపోతే మాత్రం హరిహర వీరమల్లు అనే ఒక వ్యక్తి కోహినూర్ వజ్రాన్ని దొంగతనం చేయడానికి వెళ్తారు ఢిల్లీ సామ్రాజ్యం వైపుకి. సో ఎందుకు అనేది ప్లాట్ లైన్. సో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకున్నాం గైస్. సో ప్లస్ పాయింట్ ఏంటిదంటే, నాకు ఫస్ట్ టైటిల్ కార్డ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిది. అది చాలా అంటే చాలా బాగుంది గైస్. నిజంగా అది ఎవరు డిజైన్ చేశారు కానీ అదిరిపోయింది గైస్ అసలు పవన్ కళ్యాణ్ టైటిల్ కార్డ్. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ సీన్ అయినా ఫస్ట్ హాఫ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. అసలు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా బాగుంటుంది. అండ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. అసలు కీరవాణి గారు ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది అసలు వేరే లెవెల్, అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ కొన్ని సాంగ్స్ లైక్ కొల్లగొట్టి నాయన్ అనే సాంగ్ ఒకటి, నన్ను తారా తారా అనే సాంగ్ కూడా, ఈ రెండు సాంగ్స్ కూడా చాలా బాగుంది. అండ్ ప్లేస్మెంట్స్ కూడా బాగుంది. రెండు ప్లేస్మెంట్స్ కూడా కరెక్ట్గా సింక్ అయ్యాయి. సో నెక్స్ట్ వచ్చేమో క్లైమాక్స్కి ముందు వచ్చే ఒక ఫైట్ సీన్ ఉంటుంది. సో అదైతే చాలా బాగుంది. అసలు చాలా పవన్ కళ్యాణ్ గారి కొరియోగ్రఫీ కాబట్టి అది చాలా అంటే చాలా బాగుంది. అండ్ చూడడానికి బాగుంది కూడా, చాలా బాగున్నాయి. అండ్ ప్లస్ ఇంటర్వెల్ దగ్గర వచ్చే చార్మినార్ దగ్గర ఒక ఫైట్ సీన్ ఉంటుంది. సో అది కూడా చాలా బాగుంది గైస్. అసలు నిజం చెప్పాలంటే దాని విజువల్స్ కానీ అది కంప్లీట్ అది చెప్పలేము అసలు, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేమో నిధి అగర్ గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది. చాలా బాగా చేశారు అసలు. నాకు తెలిసి అవర్ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అండ్ సత్యరాజ్ గారి క్యారెక్టర్ ఉంటుంది, అది ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అసలు ఆయన ఉండే స్క్రీన్ టైం తక్కువ అయినా ఆయన బాగుంటుంది, ఇంపాక్ట్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి సునీల్ గారి క్యారెక్టర్ అయినా వీళ్ళంతా క్యారెక్టర్స్ ఉంటాయి, వీళ్ళు కూడా ఓకే, వీళ్ళకున్న క్యారెక్టర్స్లో వీళ్ళు బాగానే చేశారు అన్న మనకు అయితే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మైనస్లో కలిపితే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్లో ఉంటే సెకండ్ హాఫ్ అంతా కంప్లీట్గా డౌన్ అయిపోతుంది గైస్. నిజం చెప్తుంది కదా, సెకండ్ హాఫ్ కంప్లీట్లీ డౌన్ వస్తుంది అండ్ స్లోగా వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ మైనస్ వచ్చామో మనకి విఎఫ్ఎక్స్ అనేది కొన్ని ప్లేసెస్లో అస్సలు బాగాలేదు. మనకి కొన్ని ప్లేసెస్లో ఆచార్య గుర్తుకు వస్తుంది మనకి విఎఫ్ఎక్స్ అయితే, ట్రస్ట్ మీ గైస్ ఆ లెవెల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్లైమాక్స్ దగ్గర బాబీ డియోల్ అండ్ పవన్ కళ్యాణ్ గారు కొట్టుకునే సీన్ అయితే మాత్రం అస్సలు ఏం బాగాలేదు గైస్. అసలు ఆ సీన్ కంప్లీట్ అయిపోతే పార్ట్ 2 అనేది ఉండదు కదా అనేది నా పాయింట్ అసలు. సో చూద్దాం పార్ట్ 2 ఎలా ఉంటుందో. అండ్ నా రివ్యూ వచ్చి మాత్రం 3కి 2.75 అంటే గైస్